ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, ప్రభు నామమున నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ఉదయకాల వందనాలు. దేవుడు మన ఆయుష్ను పొడిగించి మన జీవితంలో ప్రసాదించిన ఈ నూతనమైన అత్యంత ఆశీర్వదించబడిన రోజును బట్టి ఆయనకే కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయం ఈ వీడియో చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మీ జీవితంలో ఒక సాధారణమైన రోజు కాదు. ఇది దేవుడు మీ కొరకు ప్రత్యేకంగా తయారు చేసిన విజయవంతమైన రోజు. నిన్నటి వరకు మిమ్మల్ని వెంటాడిన చీకటి ఓటమి ఇప్పుడే ఈ ఉదయకాలపు వెలుగులో లయమైపోవునుగాక. ఈ రోజును మనము దేవుని శక్తితో జయధ్వనులతో ప్రారంభించబోతున్నాం. నాతో కలిసి పూర్తి విశ్వాసముతో ఈ వాక్యము వింటున్న మీరు ఈ ఆత్మీయ ప్రకటనలు చేయండి. మీ కుడి చేతిని పైకెత్తి లేదా మీ హృదయంపై వేసుకొని నాతో పాటు చెప్పండి. ఈ నూతన రోజు దేవుని కృప నన్ను ఆవరించి ఉన్నది. నేను నడుచు మార్గములన్నిటిలో ఆయన నా ముందర నడుస్తూ నా కొరకు వంకర మార్గాలను సరాలము చేయుచున్నాడు. నాలో ఉన్న దేవుడు లోకములో ఉన్న వానికంటే అత్యంత గొప్పవాడు. కాబట్టి ఈరోజు నాపై రూపింపబడిన ఏ ఆయుధమును, ఏ శోధనయు వర్ధిల్లదు. నేను జయశాలిని. నాకు కావలసిన తెలివిని, జ్ఞానాన్ని, ఆర్థిక దీవెనలను నా ప్రభువు ఈరోజే సమృద్ధిగా కుమ్మరిస్తున్నారు. నా హృదయ వాంఛలన్నీ నెరవేర్చ. ప్రియులారా, ఈ శక్తివంతమైన విశ్వాసముతో ఈరోజు దేవుడు మనకు అందిస్తున్న అద్భుతమైన వాగ్దాన సందేశంలోనికి వెళదాం. ఈ శుభోదయమున మీ జీవితాలను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి దేవుడు మనకు అనుగ్రహించిన జీవము గల వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. కాగా వెన్నుట వలన విశ్వాసము కలుగును, వెన్నుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ప్రియులారా, ఈ వచనాన్ని మనము చాలా లోతుగా ముక్కలు ముక్కలుగా విరిచి అర్థము చేసుకోవాలి. అక్కడ అపోస్తలుడైన పౌలు కేవలం ఒక సాధారణ మాట చెప్పడం లేదు. ఆత్మీయ సామ్రాజ్యాన్ని కదిలించే ఒక రహస్యాన్ని బయటపెడుతున్నాడు. ఇక్కడ వాడబడిన గ్రీకు పదజాలాన్ని మనము గమనిస్తే వెనుట అంటే కేవలము ఏదో శబ్దము చెవిన పడటము కాదు, శ్రద్ధగా ఆలకించడం, ఆ మాటను హృదయంలోనికి ఆహ్వానించడం. మరి ఈ పత్రికను పౌలు భక్తుడు ఎవరికి రాశాడు అనంటే రోమా నగరములో ఉన్న క్రైస్తవులకు రాశాడు. ఆ కాలంలో రోమా సామ్రాజ్యము క్రైస్తవులపై విపరీతమైన హింసను, అణిచివేతను కొనసాగిస్తుంది. క్రీస్తును నమ్ముకున్నారనే కారణముతో సింహాలకు ఎరగా వేస్తున్నారు, సజీవంగా తగలబెడుతున్నారు. అటువంటి కఠినమైన ప్రాణ సంకటమైన పరిస్థితుల్లో రోమాలో ఉన్న విశ్వాసులు భయముతో, ఆందోళనతో కృంగిపోతున్నారు. వారిలో ధైర్యము నశించిపోతుంది. అప్పుడు పౌలు వారికి లేఖ రాస్తూ, మీరు రోమా సామ్రాజ్యపు బెదిరింపులను చూడకండి, కైసరు చక్రవర్తి యొక్క శాసనాలను విని భయపడకండి. మీలో మరలా ఆత్మీయ శక్తి, అద్భుతాలు చేసే విశ్వాసము తిరిగి రావాలి అంటే మీరు వినవలసింది రోమా చట్టాలు కాదు, మీరు వినవలసింది క్రీస్తును గూర్చిన మాట అని హెచ్చరించాడు. క్రీస్తును గూర్చిన మాట అంటే ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఆయన శిలువ మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుత్థాన శక్తి, ఆయన సర్వాధికారి అనే సత్యము పౌలు రోమీలకు స్పష్టము చేస్తున్నాడు. మీ కళ్ళ ముందున్న శోధనలు ఎంత పెద్దవైనా మీరు దేవుని మాటను వినడము ప్రారంభించినప్పుడు మీలో ఒక అజేయమైన విశ్వాసము పుడుతుంది. ఆ విశ్వాసము రోమా సామ్రాజ్యాన్ని సైతము ముక్కలు చేయగలదు. ఈరోజు మీ పరిస్థితులు కూడా అలాగే ఉండి ఉండవచ్చు. అయితే ఈ వాగ్దానము ప్రాచీన కాలానికి మాత్రమే పరిమితము కాదు. ఈ నూతన ఉదయాన్న మీ జీవితానికి కూడా ఇది వర్తిస్తుంది.
అవును ప్రియ సహోదరి, సహోదరులారా, విశ్వాసము వలన అద్భుతాలను చూడవచ్చు. విశ్వాసము మన యొక్క జీవితంలోని ప్రతి విధమైన శోధనల నుండి మనలను విడిపించగలదు. మరటువంటి విశ్వాసము మనకు రావాలి అంటే దేవుని యొక్క మాట వినాలి. అందున క్రీస్తును గూర్చినటువంటి మాటను వినాలి అనే విషయాన్ని మనము చూస్తున్నాం. అయితే ఈ రోజున లోకములో ఉన్న పరిస్థితి ఏమిటి? అనేక మంది ప్రభువును నమ్మాము అని చెప్పుకుంటున్నారు. పరిశుద్ధ లేఖన భాగమును పట్టుకుంటున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. అయినప్పటికీ వారి జీవితాల్లో ఏ విధమైన మేలులు, విజయాలు చూడలేకపోతున్నారు. ఎందుకు? దానికి కారణం ఏమిటి అనంటే వారిలో నిజమైన క్రియలతో కూడిన విశ్వాసము లేకపోవడమే. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, విశ్వాసం అనేది ఏదో రాత్రికి రాత్రి వచ్చేయదు. అనుకోకుండా ఒక వ్యక్తిలో ఉదయాన్నే విశ్వాసము మొలకెత్తదు. క్రీస్తును నమ్మడమైతే నమ్మచ్చేమో గాని కేవలము నమ్మకము మాత్రమే సరిపోదు. దానిని సంపూర్ణముగా విశ్వసించాలి కూడా. ఎందుకు అనంటే వాక్యము సెలవిస్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవునికి మనము ఇష్టముగా ఉన్నప్పుడే కదా మన జీవితంలో అద్భుతాలు, ఆశీర్వాదాలు జరిగేది. ఆయనకిష్టముగా లేకపోతే అనుమానముతో, సందేహముతో ఊగిసలాడే మనస్తత్వముతో జీవిస్తుంటే ఏ కార్యాలు జరగవు. ఈ రోజున్న ఈ వాక్యము వినుచున్న నీవు బహుశా నీ ఉద్యోగములో ప్రమోషన్ చూడకపోవడానికి, నీ వ్యాపారములో అభివృద్ధి లేకపోవడానికి, నీ కుటుంబంలో సమాధానము లేకపోవడానికి కారణము నీవు అవిశ్వాసముతో ఉండటము వలనేమో. ఒక్కసారి నీ హృదయంపై చేయి వేసుకొని ఆలోచించు. నువ్వెంత ప్రార్థన చేస్తున్నావు? రోజుకు 3 సార్లు మోకరిస్తున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు, అనునిత్యము మందిరమునకు వెళుతున్నావు. ఇవన్నీ చాలా మంచివే. కానీ నీలో నా దేవుడు సమస్తమును చేయగలడు, ఈ రోజే నా కార్యము జరుగుతుంది అనేటటువంటి విశ్వాసము లేకపోతే ఆ భక్తి అంతా నిష్ప్రయోజనము, ఉపయోగము లేదు. దీనికి ఒక ఆచరణాత్మకమైన ఉదాహరణ చెప్తాను, వినండి. ఒక ఎలక్ట్రీషియన్ మీ ఇంటికి వచ్చాడు. గోడకు ఒక సరికొత్త బ్రాండెడ్ ఫ్యాన్ను బిగించాడు. అన్ని వైర్లు పద్ధతిగానే సరిగానే ఫిక్స్ చేశాడు. కనెక్షన్ కూడా సరిగానే ఇచ్చేశాడు. చివరికి ఫ్యాన్ స్విచ్ వేశాడు. అయినా ఫ్యాన్ తిరగడం లేదు. ఏంటి లోపమని ఆయన మళ్ళీ పైకెక్కి అన్ని వైర్లను క్రాస్ చెక్ చేశాడు. అన్నీ బాగానే ఉన్నాయి, ఎక్కడ ఏ తప్పు లేదు. తీరా బోర్డు లోపల మెయిన్ వైర్ చూస్తే అసలు కరెంటు సప్లయే లేదు, పవరే లేదు. అదేవిధముగా మన ఆత్మీయ జీవితంలో కూడా మనం అన్ని విషయాలలో సరిగ్గా ఉన్నట్టు కనిపించవచ్చు. మందిరానికి వెళ్ళొచ్చు, దశమ భాగాలు ఇవ్వచ్చు, బైబిల్ చదవచ్చు. కానీ మనలో విశ్వాసము అనే ఆత్మీయ కరెంటు ప్రవహించకపోతే మనము దేవుని కార్యమును చూడలేము, అద్భుతాన్ని గ్రహించలేము. విశ్వాసము లేకపోవడం అనేది మన యొక్క ఆత్మీయ జీవితానికి, భౌతిక జీవితానికి ఒక దట్టమైన చీకటి వంటిది. మనము అనుకున్న రంగంలో ఎదగకపోవడానికి, అప్పుల్లోనే ఉండిపోవడానికి, అనారోగ్యంతో కృంగి పోవడానికి గల బలమైనటువంటి కారణము కూడా ఇదే. అవును ప్రియులారా, ఈ రోజున వాక్య భాగములో పౌలు భక్తుడు చెబుతున్నాడు, మరి ఆ అద్భుతమైన కొండలను కదిలించే గొప్ప విశ్వాసము మనలో రావాలనంటే మనమేమి చేయాలో తెలుసా? మనము వినాలి. వినుట వలన విశ్వాసము కలుగుతుందని అంటున్నాడు. మనము జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ విశ్వాసం అనేది పక్క వారి నుండి అప్పు తెచ్చుకునే వస్తువు కాదు, బజారులోనో దుకాణములోనో కొనుక్కునేది కూడా కాదు. అది నీలోనే కలగాలి. మా అమ్మకు చాలా విశ్వాసం ఉంది కదా, నా భార్య రాత్రంతా ప్రార్థన చేస్తుంది కదా, వారు చాలా విశ్వాసులు, వారి దగ్గర కొంచెము విశ్వాసము నేను అప్పు తెచ్చుకొని
నా వ్యాపారంలో వాడుకుంటాను అంటే కుదరదు. విశ్వాసము తప్పకుండా నీలోనే కలగాలి. నీ సొంత హృదయంలోనే ఉద్భవించాలి. అప్పుడే నీవు నీ కళ్ళ ముందే అద్భుతాన్ని చూడగలవు. అయితే అలా విశ్వాసము రావాలనంటే ప్రియులారా, వినమన్నారు కదా అని ప్రతిరోజు యూట్యూబ్లోనో సమాజంలోనో ఏది పడితే అది వింటే విశ్వాసము రాదు కదా. ఉన్న కొంచెము నమ్మకము కూడా పోతుంది. కొన్నిసార్లు లోకములో కొన్ని బోధలు, మనుషుల మాటలు చాలా విచిత్రముగా, విడ్డూరముగా ఉంటాయి. వారెలా మాట్లాడతారనంటే, దేవుడేమి చేయడండి, అన్నీ మన కష్టారితమే, మన తెలివితేటల వలనే అన్నీ సాధ్యమవుతాయి. అప్పట్లో అంటే యేసయ్య ఉన్నప్పుడు అద్భుతాలు జరిగాయి. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో అలాంటివన్నీ జరగవు, ఇప్పుడు కావు అన్నట్లుగా వారి మాటలు ఉంటాయి. ఇలాంటి భక్తిహీనమైన అవిశ్వాసపు మాటలు గనుక మీరు వింటే మీలో విశ్వాసము ఎలా కలుగుతుంది? అందుకే వాక్యము స్పష్టముగా సెలవిస్తుంది, క్రీస్తును గూర్చినటువంటి మాట వలన మాత్రమే విశ్వాసము కలుగుతుంది అని. క్రీస్తు ఏమి చేశాడు? ఆయన సముద్రపు తుఫానును ఎలా గద్దించాడు? ఆయన 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి పైగా ఎలా తృప్తిగా భోజనము పెట్టాడు? ఆయన ఎలా రోగులకు స్వస్థతనిచ్చాడు? చనిపోయిన లాజరును సమాధి నుండి ఎలా బ్రతికించి బయటకు తీసుకువచ్చారు అనే ఆ దివ్యమైన అధికారము గల మాటల ద్వారానే మీలో విశ్వాసము వస్తుంది. అంతేకాని మనుషులు కల్పించే కల్పన కథనాల వలన, లోకపు జోకుల వలన అసలే రాదు. కాబట్టి ఈ ఉదయము లోకపు వ్యర్థమైన వార్తలను వినడము ఆపివేసి దేవుని జీవము గల మాటలను వినడము ప్రారంభించండి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, క్రీస్తును గూర్చిన మాట వినడము ద్వారా ఒక అద్భుతమైన విశ్వాసము ఎలా కలుగుతుందో, దాని ద్వారా జీవితం ఎలా మారుతుందో బైబిల్ గ్రంథము నుండి ఒక అద్భుతమైన చరిత్రను మీకు చూపిస్తాను. లూకా సువార్త 8వ అధ్యాయములో మనకొక స్త్రీ కనిపిస్తుంది. ఆమె 12 సంవత్సరాలుగా రక్తస్రావముతో బాధపడుతుంది. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, 12 సంవత్సరాలు అంటే తక్కువ సమయం కాదు. సుదీర్ఘమైన 12 ఏళ్లు ఆమె నిరంతర వేదనను, నరకాన్ని అనుభవించింది. ఆ కాలపు సమాజ నియమాల ప్రకారము రక్తస్రావ రోగము ఉన్న స్త్రీ అపవిత్రురాలు. ఆమెను ఎవరు ముట్టుకోకూడదు, సమాజంలోనికి రాకూడదు, ఊరి వెలుపల ఒంటరిగా బ్రతకాలి. ఆమె తన రోగాన్ని నయము చేసుకోవడానికి ఎందరో వైద్యుల చుట్టూ తిరిగింది, ఎన్నో మందులు వాడింది. ఆ ప్రయత్నాలలో తనకున్న సమస్త ఆస్తిని, డబ్బును కోల్పోయింది. చివరకు డబ్బులు అయిపోయాయి, ఆరోగ్యము మరింత క్షీణించింది. ఆమె తీవ్రమైన నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో మునిగిపోయినప్పుడు, జీవితము పైన ఏమాత్రము ఆశ లేక మంచంపై కృంగిపోయినప్పుడు ఒకరోజు ఒక అద్భుతము జరిగింది. మరి ఎవరో ఆమె ఉన్న చోటికి వచ్చి యేసయ్య యొక్క గొప్పతనము గురించి చెప్పారు. ఆయన నజరేయుడైన యేసు అని, ఆయన ప్రేమమయుడని, ఆయన వెళుతున్న మార్గములో కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారని, గ్రుడ్డివారు చూపు పొందుతున్నారని ఆయన మాట సెలవిస్తే చాలు, సమస్త రోగాలు ఇప్పుడే మాయమైపోతున్నాయని వారు వివరించారు. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ స్త్రీ క్రీస్తును గూర్చి విన్నది. ఆ మాటలు వింటున్నప్పుడే లోపల ఎక్కడో మూలన పడి ఉన్న ఆమె ఆత్మీయ జీవితంలో ఒక బలమైన విశ్వాసము పుట్టుకొచ్చింది. ఆమె హృదయములో ఒక అద్భుతమైన తీర్మానము చేసుకుంది. ఆయన దగ్గరకు వెళ్ళి మాట్లాడే అంత యోగ్యత నాకు లేకపోయినా పర్వాలేదు, నేను సమాజంలోనికి వెళితే మనుషులు రాళ్లతో కొడతారని భయపడను, నిన్నెలాగైనా వెళ్ళి ఆయన వస్త్రపు అంగి అంచు తాకినా చాలు, నాకు స్వస్థత వచ్చి తీరుతుంది అని నమ్మింది. చూసారా ఎంత గొప్ప విశ్వాసమో! వెనుట వలన కలిగిన విశ్వాసము ఆమెను మంచము మీద నుండి
లేచేలా చేసింది. బలహీనమైన శరీరముతోనే వేలాది మంది ఉన్న ఆ గుంపును తోసుకుంటూ నెట్టుకుంటూ ముందుకు సాగింది. చివరకు యేసయ్య వెనుక వైపును చివరకు యేసయ్య వెనుక వైపు నుండి వచ్చి ఎవరికి తెలియకుండా ఆయన వస్త్రపు అంచును తాకింది. అంతే, మరుక్షణమే 12 ఏళ్లుగా ఎంతో మంది డాక్టర్ల వల్ల కాని కార్యము క్షణములో జరిగిపోయింది. ఆమె శరీరంలో ఆ రక్తధార వెంటనే కట్టబడింది. ఆమె సంపూర్ణ స్వస్థత పొందుకుంది. యేసయ్య వెంటనే ఆగిపోయి, నన్ను ముట్టినదెవరు అని అడిగారు. పేతురన్నాడు, ప్రభువా, వేలాది మంది నిన్ను తోసుకుంటూ వస్తుంటే నన్ను ముట్టింది ఎవరు అని అడుగుతావేంటి అని అన్నాడు. కాని యేసయ్య అన్నారు, కాదు, నాలో నుండి ప్రభావము బయలువెళ్ళినది, ఎవరో నన్ను విశ్వాసముతో ముట్టారు అని అన్నాడు. ఆ స్త్రీ భయపడుతూ వచ్చి ఆయన పాదాలపై పడినప్పుడు యేసయ్య ఆమెతో అన్న మాటలు నేనిప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. సమాధానము గలదానివై వెళ్ళు అని అన్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ స్త్రీకి ఇచ్చినటువంటి స్వస్థత నీకు రాదా? ఆ రోజు ఆమె జీవితంలో జరిగిన ఆ అద్భుతము ఈరోజు నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, నీ ఆరోగ్యములో జరగదా? జరిగి తీరుతుంది. తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే నా యేసయ్య పక్షపాతి కాడు. ఆమెలాగే నీవును ఈ ఉదయము విశ్వసించాలి. నా యేసయ్య నాకు ఈరోజు ఆరోగ్యం ఇవ్వగలడు. నా యేసయ్య నాకున్న ప్రతి విధమైన అప్పుల సమస్య నుండి, కుటుంబ గొడవల నుండి నాకు విడుదలను ఇవ్వగలడు అని నీవు నమ్మినట్లయితే తప్పకుండా ఈరోజే నీవు నీ కల్లారా దేవుని అద్భుతాన్ని చూస్తావు. అవిశ్వాసమైనటువంటి మనుషుల మాటలకు దూరముగా ఉండు. నీలో ఉన్న విశ్వాసాన్ని కలుగజేసే దేవుని మాటలు మాత్రమే విను. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, విశ్వాసము కలిగిన జీవితము మనము కలిగి ఉండులాగున ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ కుడి చేతిని మీ హృదయంపై వేసుకొని లేదా ఆకాశము వైపు మీ 2 చేతులెత్తి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఈ ఉదయకాలము శ్రేష్టమైన సమయంలో మనమందరము ఏకీభవించి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడవైన దేవా, సర్వాధికారివైన తండ్రి, నీ పరిశుద్ధమైన శక్తి కలిగిన నామమునకు కోట్లాది స్తోత్రాలు నాయనా. అయ్యా, ఈ ఉదయకాలమున నీ బిడ్డలందరి కొరకు నేను అధికారపూర్వకమైన ప్రార్థన చేస్తున్నాను తండ్రి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము ప్రకారము వినుట వలన విశ్వాసము కలుగునని నీ బిడ్డలు విన్నారు. ఈ మాట విన్న ప్రతి ఒక్కరి హృదయాలలో ఇప్పుడే ఒక నూతనమైన కొండలను కదిలించే అంతటి గొప్ప విశ్వాసము పుట్టుకొచ్చునుగాక. వారిలో ఉన్న అవిశ్వాసము, సందేహము, అనుమానము అనే అంధకార శక్తులన్నీ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఇప్పుడే లయమైపోవునుగాక. ప్రభువా, ఈరోజంతా నీ బిడ్డలు చేయబోయే ప్రతి పనిని, వారి హస్తాకృత్యములను నీవు దీవించమని అడుగుతున్నాం. అయా, ఈ ఉదయము ఇళ్ల నుండి ఉద్యోగాలకు, వ్యాపారాలకు, పన్నుల నిమిత్తము బయలుదేరుతున్న నీ బిడ్డలకు నీ దేవదూతల కాపలిని అనుగ్రహించండి. దేవా, వారు వెళ్ళే ప్రయాణాలలో తోడుగా ఉండండి. సమస్త ప్రమాదాల నుండి, దురదృష్టాల నుండి, కీడు నుండి వారిని తప్పించండి. వారి కార్యాలయాలలో, ఉద్యోగాలలో వారికి ఉన్నతాధికారుల దయ, తోటి ఉద్యోగుల సమాధానము లభించునుగాక. అయా, వ్యాపారాలు చేస్తున్న నీ బిడ్డల వ్యాపార స్థలములలో నీ ఆశీర్వాదము కుమ్మరించబడునుగాక. నష్టాల నుండి వారిని గట్టెక్కించి నూతన లాభాలను వారికి దయచేయండి. అయ్యా, ఆర్థిక ఇబ్బందులతో, మోయలేని అప్పుల భారముతో ప్రతి ఉదయము కన్నీళ్లతో లేస్తున్న నీ బిడ్డలను ఈరోజే ఆ అప్పుల సంఖ్యల నుండి విడిపించమని అడుగుతున్నాను తండ్రి. అద్భుతమైన రీతిలో వారి ఆర్థిక వనరులను పెంచండి. రావలసిన బాకీలు ఇప్పుడే వసూలు అవ్వడానికి సహాయం చేయండి. కుటుంబాలలో ఉన్న గొడవలు,
భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు, పిల్లల అవిధేయతంతా తొలగిపోయి ప్రతి ఇల్లు ప్రశాంతమైన శాంతి నిలయముగా మారునుగాక. దేవా, అనారోగ్యముతో, శరీర బలహీనతలతో, నొప్పులతో బాధపడుతూ కూడా పనులకు వెళుతున్న నీ బిడ్డలను నీ గాయపడిన హస్తంతో ముట్టండి. రక్తస్రావ స్త్రీని ముట్టిన నీ ప్రభావము ఈరోజే వారి శరీరాల్లోనికి ప్రవహించునుగాక. తలనొప్పి నుండి, దీర్ఘకాలిక రోగాల నుండి సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం ఇప్పుడే వారికి కలుగునుగాక. చదువుకుంటున్న విద్యార్థులకు, పరీక్షలకు సిద్ధమవుతున్న యవనస్తులకు అద్భుతమైన జ్ఞాపక శక్తి, జ్ఞానాన్ని అనుగ్రహించండి. వారి ఇంటర్వ్యూలలో జయాన్ని పొందుదురుగాక. ఈ రోజంతా నీ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా తలగా ఉంటారే కానీ తోకగా ఉండరని చెప్పి నీవిచ్చిన వాగ్దానము నెరవేరునుగాక. అయ్యా, లోకము వారిని చూసి ఆశ్చర్యపోయేలా నీ కృపతో వారిని నింపండి. అయ్యా, సాయంకాలము వారు తిరిగి ఇళ్లకు వచ్చేటప్పుడు నీ సాక్ష్యములతో, సంతోషముతో తిరిగి రావడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. దేవా, ఈ దినము జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయా కిరీటం చేత ఆశీర్వదించండి. ఇతరత్ర సంతోషకరమైన కార్యాలు జరిగించుకుంటున్న కుటుంబాలతో కూడా మీరుండి సంతోషకరమైన కుటుంబ జీవితాలను బిడ్డలకు దయచేయండి. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో కష్టపడి పని చేసుకుంటున్న నా ప్రియ సహోదరి సహోదరులను జ్ఞాపకము చేసుకోండి. వారి చేతుల కష్టారితంలో రెండంతలుగా ఆశీర్వదించండి. వారున్న చోట ఇదిగో స్థిరమైనటువంటి ఉద్యోగాలు లేక, స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అకామాలు లేక, వేదనతో, కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు స్థిరమైన ఉద్యోగము, స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అకామాలను దయచేయండి. ఆ చోట బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా చెడు సహవాసాల వైపు అడుగులు వేయకుండా వారి అడుగులను స్థిరపరిచి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. దేవ, ప్రాముఖ్యంగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా ప్రతి బిడ్డ ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పవిత్ర నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాగ్దానాన్ని విన్నారు కదా, ప్రార్థనలో ఏకీభవించారు కదా. ఏమాత్రము సందేహించకండి, భయపడకండి. సింహములాగా ధైర్యముగా ముందుకు వెళ్ళండి. ఈరోజు విజయము మీదే. దేవుడు మీతోనే ఉన్నాడు. ఈరోజు దేవుడు మీకిచ్చిన ఈ అద్భుతమైన వాగ్దానము మీ జీవితంలో, మీ కుటుంబంలో నెరవేరుతుందని మీరు 100% నమ్మితే ఇప్పుడే ఆలస్యము చేయకుండా కింద ఉన్న కామెంట్ బాక్స్లో ఆమెన్ అని టైప్ చేయండి. దేవుని ఆశీర్వాదాన్ని సొంతము చేసుకోండి. ప్రియులారా, మీకేమైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు ఉన్నట్టయితే స్క్రీన్పై కనబడుతున్న నా వాట్సాప్ నంబర్కి మీ ప్రార్థన విన్నపాలను పంపించండి. నేను ప్రత్యేకంగా మీ ప్రార్థన విన్నపాలన్నీ చదివి భారము కలిగి మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రియులారా, ప్రతి ఉదయము, రాత్రి దేవుని శక్తివంతమైన మాటల ద్వారా బలపడటానికి నా ఆత్మీయ కుటుంబంలోనికి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను. కాబట్టి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సందేశము కేవలము మీతోనే ఉండిపోకూడదు. కష్టాల్లో ఉండి దేవుని ధైర్యము కావాలని ఆశపడుతున్న మీ ఆత్మీయులు, స్నేహితులు, కనీసము 3 ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. మీరు చేసే ఒక చిన్న షేర్ వారి జీవితంలో పెద్ద మార్పునకు కారణము కావచ్చు. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించునుగాక. ఈ రోజంతా మీకు శుభము కలుగునుగాక.